డిఆర్ఆర్ ధాన్ 75. మనం ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి వచ్చేసి డిఆర్ఆర్ ధాన్ 75 సృష్టికర్త అబ్దుల్ ఫయాజ్ గారు. మీరు నా చాలా వీడియోస్‌లో ఆయన ఫోటో చూసుంటారు. ఇప్పుడు మనం ఈ వెరైటీ అనేది డిస్ట్రిబ్యూషన్ డేట్, అలాగే ఈల్డ్, అలా అన్ని రకాల పరిపూర్ణమైన వివరాలు కూడా సార్ మాటల్లో విందాం. నిజంగా సోషల్ మీడియాలో చాలా రకాలైనటువంటి అపోహలున్నాయి దీని మీద. వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఆల్రెడీ నేను 2 వీడియోలు చేయడం జరిగింది. దాంతో పాటు అందులో నేను డిస్ట్రిబ్యూషన్ డేట్ గాని, సీడ్ ఏ విధంగా ఇస్తారు, అలాగే పంట కాలం ఎంత అన్న విషయాలు నేను అందులో ఇవ్వలేదు కాబట్టి, ఇందులో ఆ విషయాలతో పాటుగా అసలు దీని యొక్క ఒరిజినల్ ఈల్డ్ ఎంత, అసలు ఎంత దిగుబడి వస్తుంది, అలాగే పక్కనే మనకు సాంబా మసూరితో పోల్చుకున్నప్పుడు పక్కపక్కనే వేయడం జరిగింది. సాంబా మసూరితో పోల్చుకున్నప్పుడు ఎటువంటి డిఫరెన్సెస్ ఏమున్నాయి, అలాగే మనకు దీని యొక్క టాలరెన్స్ విషయంలో మనకు ఎండాకు తెగులు ఇలాంటి టాలరెన్స్ విషయంలో కూడా పక్కనే కంపారిజన్ కనపడుతుంది. వీటన్నిటి గురించి కూడా డీటెయిల్‌గా సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం క్వెషన్స్ అడిగితే సార్ చెప్తారు. సార్ మొదటి నుంచి చెప్పండి. దాని యొక్క పంట కాలం. నమస్తే అండి. నా పేరు అబ్దుల్ ఫయాజ్. నేను సీనియర్ సైంటిస్ట్ భారతీయ వరి పరిశోధన సంస్థలో పనిచేస్తున్నానండి. ఇప్పుడు డిఆర్ఆర్ ధాన్ 75 గురించి చెప్పాలంటే ఇది అక్టోబర్ 2024లో విడుదలైందండి. దీని గురించి ఒక 50 ఫార్మర్స్ నేను రబీలో ఇచ్చింది. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి బాగా దిగుబడి వచ్చిందని వాళ్ళు యూట్యూబ్‌లో ఆడాడ చేసేసి దానికి సోషల్ మీడియాలో చాలా హైప్ అయ్యి ఈవెన్ మాకు సీడ్ ఇచ్చేదానికి డిస్ట్రిబ్యూషన్‌లో కూడా కొద్దిగా ప్రాబ్లమ్ అయింది. అయితే మేము అయినంత 2 కేజీలు మాకు అందరికి ఫ్రీగా ఇచ్చేసాము మే మే నెలలో. ఇప్పుడు ఖరీఫ్‌లో ఎవరెవరు తీసుకుపోయి చేశారో వాళ్ళు మంచిగా చాలా ఆల్మోస్ట్ మోర్ దెన్ 100, 200 ఫార్మర్స్ నాకేం చెప్పారంటే బాగా వాళ్ళకి దిగుబడి వచ్చిందని వీడియోస్ అన్నీ షేర్ చేశారు. ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా వాళ్ళు ఏ స్టేజ్‌లో ఎలా వచ్చిందని కూడా షేర్ చేశారండి. చాలా వాటుకు ఫార్మర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ మధ్యలో మీకు ఇది వర్షాలు కూడా చాలా కురిసాయి ఆంధ్ర, తెలంగాణలో. దీంట్లో కూడా అన్ని వెరైటీలు పడిపోయాయి. అయితే డిఆర్ఆర్ 75 పడలేదన్నారు. దీన్ని కొన్ని లక్షణాలు చెప్పాలంటే ఇప్పుడు చూసుకోండి ఇది సాంబా మసూరి అండి. ఇది వచ్చేసి డిఆర్ఆర్ 75. దీనికి తేడా ఏమంటే ఇప్పుడు మీరు ఫస్ట్ కంకి చూడండి. కంకిలో ఏంటంటే గింజల శాతం ఆల్మోస్ట్ మీరే కంపారిజన్ చేసుకోవచ్చు. దాంట్లో 150 నుంచి 200 ఉంటాయి. దీంట్లో 300 నుంచి 400, 450 వరకు కూడా కొందరికి వచ్చింది. గింజల శాతం చూడొచ్చు. మళ్ళీ కాండం చూసుకోవచ్చు. కాండం కూడా ఇది దృఢమైంది. దానివల్లనే ఈసారి వరద ఇది చాలా తుఫాను వస్తే కూడా అది పడిపోకుండా ఉందండి. మళ్ళీ దీనికి తేడా ఏమంటే దీంట్లో అగ్గి తెగులు, ఎండాకు తెగులు వచ్చింటుంది. ఇప్పుడు చూస్తున్నారా ఇవన్నీ ఇవన్నీ దానివల్ల దీంట్లో కూడా కట్ చేసాము. పైన చూడొచ్చు మీరు. ఎందుకంటే మేము ఇనాకులేషన్ చేస్తే కూడా ఎండాకు తెగులు రాలేదు. అంటే ఎండాకు తెగులు ససెప్టబుల్ ఉంటే కింద వరకు వచ్చేస్తుందండి ఇది. ఎండాకు తెగులు రాలేదంటే ఎక్కడ వరకు కట్ అయిందో ఆడే వరకు ఎండిపోతుంది. ఇంతే డిఫరెన్స్ ఉంటుంది. ఎండాకు తెగులు, అగ్గి తెగులు తట్టుకుంటుంది. కాండం బలంగా ఉంది. గింజల శాతం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ గింజల బరువు చూసుకుంటే కూడా మీకు ఆల్మోస్ట్ 2-3 గ్రామ్స్ అడ్వాంటేజ్ ఉంది. అది 13, 13.5 గ్రామ్స్ ఉంటుంది. 1000 గింజల బరువు. అది దీన్ని చూసుకుంటే మీకు 16, 16.5 గ్రాములు వస్తాయండి. మళ్ళీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మీకు గింజలు కొంత ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే కాల్ చేస్తారు. సార్ నేను తీసుకుపోయింది సన్న గింజ అయితే నాకు ఏం కనబడుతుంది, దొడ్డ గింజ కనబడుతా ఉంది. అట్లా ఏమో చెప్తున్నారు. లావు అనుకుంటున్నారు. దీన్ని మెజర్మెంట్ చూసుకుంటే లెంత్, బ్రెడ్త్, ఎల్బి రేషియో కరెక్ట్. ఇది తెలంగాణ గవర్నమెంట్ ఏం ఫిక్స్ చేసిందో దాంట్లోనే వస్తుందండి. ఇప్పుడు లెంత్ చూసుకుంటే లెస్ దెన్ 6 mm అంటారు కదా. ఇది 4.9 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసి లెస్ దెన్ 2 mm ఉండాలి. ఇది 1.79 ఉంది. మళ్ళీ ఎల్బి రేషియో వచ్చేసి 2.5 mm కన్నా ఎక్కువ ఉండాలి. ఇది 2.72 అట్లా దీని రేషియో ఉంటుంది. దీన్ని చూసుకుంటే మీరు దగ్గర నుంచి చూస్తే, దూరం నుంచి చూస్తే లావు అనిపిస్తుంది. అయితే మీరు కోసినప్పుడు కూడా మీకు లావు అనిపించదు. ఎప్పుడు మీరు మాయిశ్చర్ కంటెంట్ 14% తీసుకువస్తారు. లేకపోతే మిల్లర్‌కో లేకపోతే మీ ఐకేపీ సెంటర్‌లకో తీసుకున్నారంటే మినిమమ్ 14% అన్నా ఉండాలి. ఆ 14% వచ్చినప్పుడు చూడండి అది మీడియం స్టాండర్డ్ గ్రెయిన్‌కి సూటబుల్ అవుతుందండి. నేను చాలా మంది రైతులకు ఏం చెప్తున్నా అంటే డ్రై వుడ్లు ఐకేపీలో బి గ్రేడ్‌లో ఖచ్చితంగా కొంటారు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి మాక్సిమం ఈ మిల్లర్‌లు ఇష్టపడకపోవడానికి కారణం వచ్చేసి వన్ అండ్ ఓన్లీ రీజన్. ఇప్పుడు మిల్లర్‌లు ఏమైపోయినారంటే వాళ్ళ దగ్గర 3 సెగ్మెంట్ ఇప్పటివరకు ఉండింది 3 సెగ్మెంట్‌లే. ఒకటి 1010 సెగ్మెంట్ ఉన్నది. ఇంకోటి బీపీటీ సెగ్మెంట్, ఇంకొకటి తెలంగాణ సెగ్మెంట్ లేకపోతే హెచ్ఎంటీ సెగ్మెంట్ ఉన్నాయి. ఆ 3 వదిలేసి వాళ్ళ దగ్గర లేకపోతే జై శ్రీరామ్ షార్ట్ సిలిండర్ సెగ్మెంట్ ఈ మధ్యలో మిర్యాలగూడ ఆ ఏరియాలో మిల్లర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అది పచ్చ గింజలే తీసుకుంటారు. ఇప్పుడు ఇదొచ్చేసి ఇంకో సెగ్మెంట్‌లో వస్తుందండి. ఈ పక్క చాలా సన్న గింజ కాదు. బీపీటీ రకం కూడా కాదు. బీపీటీ కన్నా లావు కూడా లేదు. అంటే బీపీటీ కన్నా కొద్దిగా లావు ఉంటుంది. మరి ఇది సన్న రకంలోనే వస్తుంది. దానివల్ల ఇది
ఇది ఇంకో సెగ్మెంట్ లాగా రావచ్చు సార్ ఫ్యూచర్లో. నేను అదే అంటున్నాను సార్. డ్రై వుడ్‌లలో 100% మెజర్‌మెంట్స్ ప్రకారం వెళ్తుంది. అవునవును. ఖచ్చితంగా 100% మెజర్‌మెంట్స్ ప్రకారం వెళ్తుంది. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ మైకేపులు అన్ని అమ్మించాము. వెళ్తుంది. అయితే ఇంకొక చిన్న పాయింట్ సార్ ఇక్కడ. మన తెలుగు యువ రైతు రిజిస్టర్ చేసింది ఇప్పటి వరకు మన తెలుగు యువ రైతు తరపు నుంచి రిజిస్టర్ చేసిన వెరైటీస్ అన్ని కూడా మీరే ఇస్తారు కదా? మీ ఆధ్వర్యంలో అవునవును. ఇది ఇప్పుడు వీళ్ళు వీడియో చేసేసారు డియర్ రన్ 75 గురించి. వాళ్ళు మా దగ్గర వచ్చి ఇన్ఫర్మేషన్ నాకు చాలా మంది వాళ్ళు కూడా కాల్ చేశారు. నాకు కూడా కాల్ చేస్తారు. నేనే వాళ్ళకు న్యూస్ ఇచ్చింటి. నేనేమన్నానంటే మాకు కూడా ఈ వాట్సాప్‌లో ఇవన్నీ వస్తున్నాయి. మేము బుకింగ్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఇది ఏంటి మేము యాక్చువల్లీ మా దగ్గర నుంచి సీడ్ ఎట్లా పోతుందంటే మేము 3, 4 సార్లు ఎంఓయూ చేసుకొని కొన్ని ఫార్మర్ దగ్గర 3, 4 సార్లు వాళ్ళ దగ్గర పోతాం. వాళ్ళ దగ్గర పోయేసి స్టార్టింగ్ సీడ్లింగ్‌లోని కూడా ఏమన్నా హాఫ్ టైప్ ఉంటే తీసేస్తాం. మళ్ళీ ఫ్లవరింగ్‌లో వెళ్తాం. అట్లా 3, 4 సార్లు వెళ్ళి ఒక సర్టిఫికేషన్ ఏజెన్సీ నుంచి సర్టిఫై చేసిస్తాం. సర్టిఫై చేస్తేనే అంటే అంత ప్యూరిటీ ఉంటేనే వాళ్ళు సర్టిఫై చేస్తారు. లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. అలాంటిది మేము ఈ నవంబర్ 15 తర్వాత వీళ్ళు వీళ్ళు ఏం లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకందరూ కూడా మేము అందిస్తాము. మాకెవరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసారో వాళ్ళకి కూడా అందిస్తాము. ఈ 2 మేము ఇచ్చేస్తామండి. ఎందుకంటే మేము సర్టిఫై చేసింది సీడే వాళ్ళకు అందిస్తాం. అంటే స్ప్రెడ్ మాకు బాగా కావాలండి. ఎందుకంటే మీరు నాకు ఏ లిస్ట్ ఇస్తారో వాళ్ళకి మా దగ్గర నుంచి సర్టిఫైడ్ సీడ్ అందిస్తామండి. ఇక్కడ మార్కెట్‌లో చాలా మంది దాన్ 75 అని చెప్పి అమ్ముతున్నారు. చాలా మంది రైతులు కూడా కొంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ సార్? నేనెందుకంటే లాస్ట్ టైమ్ ఇచ్చింది 2, 2 కిలోలే అండి. ఎవరి దగ్గర నేను మేమిచ్చిండేది 10 ఎకరాలు, 15 ఎకరాలు ఎవ్వరికీ ఇయలేదు. అన్‌లెస్ అంటే మేమే ఏం చేసామంటే, మేమే ఈసారి 100 ఎకరాలు 80-100 ఎకరాలు మేమే యేసుకున్నాం. మేమేసేసి ఇప్పుడు ఇంకొక డౌట్ సార్. ఆ! ఎంఓయూ చేసుకున్న వాళ్ళు ఎవరైనా బయట అమ్ముతున్నారా? మీతో 10 ఎకరాలు ఎంఓయూ లా చేసుకున్న వాళ్ళు? లాస్ట్ టైమ్ అమ్మారు. అయితే ఈ టైమ్ ఎవరికీ నేను అమ్మాలని నేను చెప్పలేదండి. అమ్మకూడదని కూడా చెప్పాను. అయితే ఎందుకంటే ఈసారి అన్ని ప్రొడక్ట్స్ మాకే ఇయ్యాలి. మా దగ్గర నుంచినే ఫార్మర్‌కెళ్ళాలి అని ఎందుకంటే లాస్ట్ టైమ్ బెరుకులొచ్చాయి. కొద్దిగా ఆడాడ ఎవరెవరు తీసుకొనెళ్లారు. దాని నుంచి కొద్దిగా ఆడాడ మిక్స్చర్స్ వచ్చాయి. దాని నుంచి మాకు కూడా కొంచెం మా సంస్థానం ప్రాబ్లమ్ కూడా వచ్చింది. దానివల్ల మేము స్ట్రిక్ట్‌గా ఈసారి ఏమన్నామంటే మా దగ్గర నుంచినే తీసుకొనెళ్ళాలి అని చెప్పాము. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు బయట 10 కేజీలు నా దగ్గర 10 ఎకరాలు నేను ఏసాను. నా దగ్గర సీడ్ ఉంది అని చాలా మంది చెప్తున్నారు. మాకు 10 కేజీలకి ఇచ్చామంటే మీరైతే ఎవరికి 10 ఎకరాలకు సీడ్ అయితే ఇవ్వలేదు. ఇయలేదండి. నేను ఎవ్వరికీ 10 కేజీలు మా దగ్గర ఎందుకంటే మీ ఎంత సీడ్ ఉందో అది మేము డైరెక్ట్‌గా మేము ఈసారి ఎంఓయూ చేసుకొని ఫార్మర్‌కే ఇచ్చాము. మేము ఎవరికిచ్చామో అంతా 2, 2 కేజీలే ఇచ్చాము. మా సంస్థానం నుంచి ఇప్పటివరకు వెళ్ళింది 2, 2 కేజీలే ఇచ్చామండి. దీని యొక్క ప్రొడక్టివిటీ ఆ ఫీల్డ్ మీ మాటల్లో చెప్పాలంటే ప్రొడక్టివిటీ ఆ ఇప్పుడు ఫీల్డ్ నేను రబీలో కూడా ఎళ్ళాను. ఈసారి ఖరీఫ్‌లో కూడా ప్రొడక్టివిటీ ఆఫ్ రబీ అంటే వేసవి కాలంలో ఎట్లా ఉందంటే 35 నుంచి మినిమమ్ 34.7 నుంచి పట్టి 45, 49 క్వింటాల్స్ పర్ ఎకర్ వరకు కూడా తీశారు. ఈ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు తీశారు. అదే ఖరీఫ్‌లో ఏమైందంటే కొద్దిగా మైట్ ప్రాబ్లమ్ మళ్ళీ ఈ ఫ్లవరింగ్ టైమ్‌లో వర్షాలు పడే వల్ల కొద్దిగా మైట్ ప్రాబ్లమ్ వచ్చింది. దానివల్ల ఈవెన్ గింజల శాతం ఎక్కువ ఉంటే కూడా కొద్దిగా మైట్ ప్రాబ్లమ్ అయ్యేది. వాళ్ళకి కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది. ఏమైందంటే 27, 28 నుంచి పట్టి 45 వరకు తీశారు. 30 వరకు కూడా చెప్పారు. 28 ఎవరో ఒకరిద్దరు రిపోర్ట్ చేశారు. ఇంకంతా 30 పైన రిపోర్ట్ చేశారు. 30 నుంచి పట్టి వాళ్ళకు 45 వరకు కూడా ఒకరిద్దరు చెప్పారు. అయితే నాకనిపిస్తుంది ఖరీఫ్‌లో కొద్దిగా రబీ కంపేర్ చేస్తే ఈల్డ్ కొద్దిగా ఒక 4, 5 క్వింటాలు కొద్దిగా ఇదైంది కాంప్రమైజ్ అయింది. 2 పంటకాలకు అనుకూలమేనా? లేదంటే 2 సింగిల్ రబీకా? రబీలో ఎక్కువ పండుతుంది. ఖరీఫ్‌లో కూడా పండుతుంది. అయితే రబీ కన్నా ఖరీఫ్‌లో కొద్దిగా 3, 4 క్వింటాలు తక్కువ పండుతుంది. 3, 4 క్వింటాలు తక్కువ పండుతుంది. అవును. పంట కాలం డిఫరెన్స్ సార్? పంట కాలము ఇది రబీలో 120 రోజులకొచ్చేసింది. ఖరీఫ్‌లో మేము 130 రోజులు అనుకున్నాము. అయితే కొన్ని ఏరియాలో ఏమైపోయిందంటే 120 రోజులకి వాళ్ళకొచ్చాయి. 125 రోజుల నుంచి 130 రోజులు సార్. అది వేరే ప్రాంతాల్లో అట్లా ఎక్స్‌ప్రెస్ అయింది. ఎందుకంటే ఒకరికి 120 రోజులు, ఇంకొకరికి 130, 130 కూడా వచ్చింది. అవునవును. అంటే మేము రేంజ్ 135 అన్నాము. కొందరికి 120 నుంచి 130 అనుకోండి. 35 కూడా రాలేదు. అర్లీ వచ్చేసింది. ఎక్కడైనా గ్రెయిన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం చూసారా సార్? మన ఏ ఏరియాలోనైనా సరే మీరిచ్చినంత వరకు గ్రెయిన్స్ డిస్టర్బ్ అవ్వడం అంటే మనకు ఎక్కడైనా లావు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లే ఎక్కడైనా లే లే. అయినాయా? ఒక్క కంకిలో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. మీరు దగ్గర నుంచి రండి. ఈ సైడ్ నేను చూపిస్తాను. యూ కెన్ కమ్ హియర్. మీరు ఇది చూసుకోవచ్చు. ఇది చూడండి. ఈ కంకిలో ఇది ఏదన్నా కంకి తీసుకోండి. ఇట్లా మీరు చూస్తే ఇది సన్న రకమే ఉంటుంది. ఒక్క నిమిషం.
ఇది చూసుకోండి, ఇది చూడండి, ఇది ఇది దీని ఇలా ఉంటుంది గింజ ఇది. దీంట్లో లెంత్ బ్రెత్ ఎల్బి రేషియో అన్ని సేమ్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఈ ఫుల్ రో కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న డాక్టర్, కొంతమంది చెప్పడం ఏంటంటే కంకిలో తాలుగింజలు వచ్చాయని చెప్తున్నారు, వాటిపైన మీ ఒపీనియన్? చూడండి మీరే, ఈ ఈ కంకిలో ఎడన్నా మీకు తాళ గింజలు కనిపిస్తున్నాయా? ఈ కింద నుంచి పైన వరకు చూడండి ఒకసారి, ఇది చూడండి, మీరే చూడండి. ఈ కంకిలో ఎక్కడ కూడా తాళ గింజలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ నాకేమీ కనబడలేదు, మీకేమైనా ఉన్నాయా? నాకు కనపడట్లేదు. దానిపైన ఇది అంటే అది అపోహ కాదు, మైట్ ప్రాబ్లం ఏమైనా వచ్చేస్తే ఇక్కడ తాళ గింజలు అవుతాయండి. ఇక్కడ ఈ బేస్ లో మైట్ ప్రాబ్లం నుంచి కింద నుంచి పైన వచ్చినప్పుడు మైట్ ప్రాబ్లం అవుతుంది. దీంట్లో నాకు ఇక్కడ ఏమి ఏంటి తాళ గింజలు అట్లా ఏమి, మీ ఏ కంకినా తీసుకోండి ఫుల్ ఫిల్లింగ్ వస్తుందండి. ఇది దీని స్పెషాలిటీనే ఫుల్ ఫిల్లింగ్ ఉంటుంది. టాలరెన్స్, వాట్ అబౌట్ టాలరెన్స్? ఇది టాలరెన్స్ నేను చెప్పాను కదా, అక్కి తెగులు ఎండాకి తెగులు. ఇది చూడండి, ఇది ఈ ఆకు చూపిస్తా ఉంది. ఇది ఏం చేసామంటే బ్యాక్టీరియల్ లీబ్లెట్ ఇది కల్చర్ తీసి కట్ చేశారు. ఇది పూర్తి మీరు చూడొచ్చు దగ్గరలో, అది కూడా కట్ చేస్తే అది చూడండి, అది ఎండేది ఎట్లా అనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఇది కింద వరకు అప్లై చేశారు, దానికి స్ప్రే చేసాం. అంటే బ్యాక్టీరియల్ లిబ్లెట్ అది ఏం చేస్తామంటే ఇది స్క్రీనింగ్ కి ఒక లీప్ క్లిప్ మెథడ్ అంటారండి దీన్ని. బ్యాక్టీరియా కల్చర్ ని, ఎండాకు తెగులు వచ్చే బ్యాక్టీరియా కల్చర్ ని ఇట్లా ఇది చేసి దీనిపైన కట్ చేస్తే ఇది రెసిస్టెన్స్ లేకుండా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటే ఇక్కడ వరకు ఎండిపోతుంది, అంటే కింద వరకు పోదు. అదే మీరు ఏమైనా ససెప్టబుల్ అంటే ఈ కింద వరకు లీఫ్ అంతా పూర్తి అది ఎండుకొని వస్తుంది. అది ఒకటి ఆర్టిఫిషియల్ గా దీనికి రోగాన్ని అప్లై చేశారు మీరు. అప్లై చేసి కూడా చూస్తాం మేము, తట్టుకు ఉంటుంది ఇది. సూయింగ్ పెస్ట్, సకింగ్ పెస్ట్ విషయంలో ఇది ఇప్పటివరకు ఇది రోగాలు తట్టుకుంటుంది, బిఎల్బి బ్లాస్ట్ తట్టుకుంటుంది, అది దాంట్లో ఏమీ డౌటే లేదండి. ఇది పెస్ట్లు అంటే దీంట్లో లాస్ట్ టైం ఏమంటే రబీలో కొద్దిగా స్టెంబోరర్ వచ్చింది, కాండం తొలిచి పురుగు అట్లా వచ్చింది. ఈ మధ్య ఈ మైట్ ప్రాబ్లమ్, మళ్ళీ గాల్మిడ్ది కూడా ఈ గంగావతిలో కొద్దిగా ఒక 7% వరకు గాల్మిట్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఆ ఏరియా ఎక్కువ సార్, మీరు ఆ ఏరియాతో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే గంగావతిలో ఒక గాల్మిట్ అనేది చాలా ఓవర్ గా ఉంటుంది. గాల్మిజ్ ఒక 7% వరకు వచ్చింది. ఎందుకంటే ఇది వచ్చింది దీనికి. మళ్ళీ స్టెంబోరర్ కూడా కొద్దిగా నేను లాస్ట్ రబీలో చూసాను, ఖరీఫ్ లో ఏమి అంత డ్యామేజ్ చేయలేదు, ఓన్లీ మైట్ ప్రాబ్లమ్ ఖరీఫ్ లో వచ్చింది. పిలకల విషయంలో మామూలుగా ఎన్ని పిలకలు పెట్టుకోవాలి, చదరం మీటర్ పిలకల గురించి దీని గురించి చెప్పాలండి. పిలకలు ఏమంటే కొందరు ఏం చేస్తారంటే ఒకటి పెడితే దీని కెపాసిటీ ఎంత అంటే 15 నుంచి 17 వరకు వస్తాయండి. మీరు 2 పెట్టుకుంటే 20 నుంచి 25 వరకు వస్తాయి. 3 పెట్టుకుంటే 30 పైన మీకు పిలకలు వస్తాయి. అందుకే నేనేం చేస్తాను, మా బ్యాగ్ కూడా ఎట్లా ఉంటుందంటే మీకు 20 కేజీల బ్యాగు ఇద్దాం అనుకున్నా. ఒక్కటి పెట్టుకుంటే 6 కేజీలు చాలండి. ఒక ఎకరాకు 6 కేజీలే చాలు. అదే 2 మీరు ఏమైనా పెట్టుకుంటే 12 కేజీలు కావాలి. అయితే 3 పెట్టుకుంటే మీకు 18 కేజీలు. దానివల్ల మేము 20 కేజీల బ్యాగ్ ప్యాక్ చేసి మీకు ఇస్తున్నాము. దానివల్ల మీరు 3-4 పెట్టుకోండి. మళ్ళీ స్పేసింగ్ అరౌండ్ 15x20లో పెట్టుకోవచ్చు. కాస్ట్ సార్ 20 కేజీ బ్యాగ్ కాస్ట్ ఇంకా మేము డిసైడ్ చేయలేదండి. బ్రీడర్ సీడ్ కావాలంటే కాస్ట్ 93 రూపీస్ ఉంటుంది. ఫౌండేషన్ సీడ్ రేపు ఎల్లుండి డిసైడ్ చేసి ఈ వారంలో డిసైడ్ చేస్తాము. అయినంత నవంబర్ 15th నుంచి తర్వాత మేము అనౌన్స్ చేస్తామండి, ఏ రోజు ఎట్లా ఇస్తామని అనౌన్స్ చేసి మీకు ఇస్తాము. అయినంత మేము వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఎందుకంటే ఈ వర్షాలు రాకుండా ఉంటే మేము ముందే ప్యాక్ చేసేస్తామండి. ఈ వర్షాల గురించి లాస్ట్ వీక్ హార్వెస్టింగ్ డిలే అయింది. ఇప్పుడు హార్వెస్టింగ్ అయింది, దాన్ని మాయిశ్చర్ కంటెంట్ తగ్గించి మళ్ళీ ప్యాకింగ్ ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేస్తున్నాము. దానివల్ల కొంచెం డిలే అయింది. మోస్ట్ ప్రాబబ్లీ అరౌండ్ 15th నవంబర్ మేము ట్రై చేస్తున్నాము అందియాలని. 15 నవంబర్ నుంచి చదరపు మీటర్కి ఎన్ని కర్రలు పెట్టుకోమంటారు, ఎన్ని రోజులకు నాటు పెట్టుకోమంటారు? 15x20 సెంటీమీటర్ పెట్టుకుంటే మీకు 33 పెడతారండి ఒక 1 స్క్వేర్ మీటర్. 1 స్క్వేర్ మీటర్ కుదులు కాదు, కుదులు. ఒక్కోటి అంటారు, ఈ కుదులు అంటారు తెలుగు లాంగ్వేజ్. దాంట్లో ఒక దాంట్లో 2-3 పెట్టుకోవాలి. 2-3 పెట్టుకుంటే మీకు బెంగాల్ నాటుకు అనుకూలమేనా? అనుకూలం అట్లా ఏం లేదు. బెంగాల్ నాటు కొంచెం గ్యాప్ వస్తుంది సార్ మామూలుగా. బెంగాల్ నాటు కొద్దిగా మీరు 25x25 అంటారు, దానికి 25x25 వేస్తే ఇంకొంచెం 2 ఎక్స్ట్రా వేసుకోండి, అంతే. కర్రలు పెంచుకోండి.
కర్రలు పెంచుకొని మేనేజ్మెంట్ లో మీరు ఇప్పుడు మీ రీసెర్చ్ లో ఇక్కడ ఎక్కడ కూడా అడిషనల్ ఫర్టిలైజర్ వేయలేదు, బేసల్ సూటి ఎరువులే కదా వాడింది. రికమెండెడ్ ఏమి బేసల్ ఫర్టిలైజర్ వేస్తామో అది అయినాక మళ్ళీ బేసల్లో అది యూరియా అవన్నీ వేసేస్తాం. మళ్ళీ 20-25 డేస్ తర్వాత యూరియా వేస్తాం. అది వదిలేసి మళ్ళీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంట, మళ్ళీ ఈ బయో ఏమీ మేమేం కొట్టలేదు. మేము అడ్వైస్ కూడా చేయము. అయినంత మీరు ఈవెన్ మీరు ఫర్టిలైజర్ మీ డోస్ కొంచెం తక్కువ చేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. ఇది హైలీ నైట్రోజన్ ఫర్టిలైజర్ రెస్పాన్సివ్ ఇదన్నమాట. సార్ మాటలు విన్నారు కదా, దీని యొక్క గుణగణాలు అయితే ఇవి. 100% మీకు ఐకేపీ మెజర్మెంట్స్ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి డ్రై ఓట్లు ఖచ్చితంగా ఐకేపీ లో కొంటారు, ఎటువంటి టెన్షన్ పడవద్దు. బి గ్రేడ్ లో కొనడం జరుగుతుంది, అంతే కదా సార్? అది ఫస్ట్ టైం, ఎందుకంటే ఇది ఇప్పటి వరకు ఐకేపీకి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తుందండి ఇది. ఇప్పుడు నేను మన పీజీటీఎస్ఏలో దామోదర్ రాజు గారు అని ఉన్నారు, వాళ్ళు కూడా ఐపీఐపీ మెంబర్ అని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే దీన్ని లెంత్ బ్రెత్ ఎల్బీ రేషియో అది సూట్ అయితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు టేక్ అన్నారు. దానివల్ల ఐఎమ్ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఇది మీడియం స్టాండర్డ్ గ్రెయిన్ ట్రయల్లోనే టెస్ట్ అయ్యేది. మీడియం స్టాండర్డ్ గ్రెయిన్ ట్రయల్ నార్మల్ వెరైటీస్లో కాంపీట్ అయ్యి వచ్చి అరౌండ్ 44-45 డిఫరెంట్ హార్వెస్టింగ్ సార్ లొకేషన్స్. రాలడం ఏమైనా ఉందా సార్? మీరే చూసారు కదా, ఇది ఆల్రెడీ మేము ఇప్పుడు ఈ లేకుండా ఉంటే కోసే ఆల్రెడీ వచ్చేసింది. పచ్చోట్లు రాలుతాయా? లేదు లేదు, అట్లా ఏం లేదు. అట్లా అనలేదు సార్. ఇప్పుడు జేజేలు 24423 ఉంది, మనం పచ్చోట్లు కోసినప్పుడు మిషన్ కి రాలవు అవి, ఆహా. చెట్టుకే ఉండిపోతాయి. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా పచ్చోట్లు ఇదేమి కోసినప్పుడు? అట్లా ఏం లేదు. అది వచ్చేసి 1010-10లో కొంచెం మీరు ఇట్లా పట్టుకుంటే ఇట్లా రాలుతాయి. ఇది చూడండి, ఇది అట్లా అనలేదు సార్. ఇప్పుడు పచ్చోట్లు ఉన్నాయి కదా, ఆ. ఈ పచ్చోట్లు రాలవు, రాలవు. 1010లో రాలవు, జేజేలు 244 రాలవు. ఇది అట్లా ఏమి అంటుకునే ఉండేది అంతా లేదు, మళ్ళీ మళ్ళీ రాలిపోయేది అట్లా కూడా లేదు, ఈజీగా ఇదైపోతుంది. ఇది మెయిన్ గా ప్రతి ఒక్క రైతన్న గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్ గా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ ద్వారా సార్ని కానీ మమ్మల్ని కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అందిస్తాం. అలాగే ఐఐఆర్ తరపు నుంచి వచ్చినటువంటి అన్ని రకాల సేవలను వినియోగించుకోవడానికి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఖచ్చితంగా వారి సేవలను వినియోగించుకోండి. వాళ్ళకు కొంచెం కృతజ్ఞతా భావంతో ఉండండి. అనవసరంగా నెగిటివ్ పుకార్లు పుట్టించే వారి విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. వారు మన కోసం కష్టపడుతున్నారు. ఒకప్పటి డిపార్ట్మెంట్స్ వేరు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు వేరు. 100% వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు. నేను చూస్తుంటాను, రెగ్యులర్‌గా వస్తుంటాను కాబట్టి నాకు అనుభవం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకొని వీరికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నమస్తే.